హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2024కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఫేజ్ 3 అదే మాపప్కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనం ముందుగా అనుకున్నట్లుగానే సైమల్టేనియస్ గానే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియోలో ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది ప్రతిదీ చెప్తాను. స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కన్నర్ కోటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మేనేజ్మెంట్ కోటా కూడా ఈ ఒక్క వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో సో వేకెన్సీకి సంబంధించి మాట్లాడుకుందాం. దాంతో పాటు యాక్చువల్ అలాట్మెంట్ ప్రాసెస్ సైమల్టేనియస్ గా ఇవ్వడం వల్ల ఎలా జరుగుతుంది అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చిన అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, మీరు నాతో మాట్లాడాలి, మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. సో పీజీకి సంబంధించి ఆల్మోస్ట్ ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు, ఎందుకంటే రౌండ్ 3 అయిపోయిందంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కువగా సీట్స్ ఉండవు. ఆల్ ఇండియా కూడా రౌండ్ 4, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక రౌండ్ 4 అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది. వాటి గురించి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది కట్ ఆఫ్ అనేది లో చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే అఫీషియల్ మెరిట్ లిస్ట్ లో ఉన్నారో అందరూ ఎలిజిబుల్, అందరూ రౌండ్ 3కి వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. ఓకేనా, జాయిన్ అయినా అవ్వకపోయినా, సీట్ వచ్చినా రాకపోయినా అందరూ ఎలిజిబుల్. సో మనకు వచ్చేసరికి ఈ పర్టికులర్ రౌండ్ లోనే ఏవైతే రౌండ్ 2 వరకు నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఉన్నాయో, ఫ్రీ ఎగ్జిట్ సీట్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేస్తారు. అండ్ సర్వీస్ కోటాకు సంబంధించి ఏవైతే నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఉన్నాయో, ఎవరైతే ఫిల్ కాని సీట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా కన్వర్ట్ చేసి ఇదే రౌండ్ లో ఫిల్ చేయడం జరుగుతుంది. సో మీరు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఈ రోజు 6 PM నుంచి 5th ఫిబ్రవరి 2025 6 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టొచ్చు. ఓకేనా, మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రిపోర్టింగ్, ఆల్ ఇండియా కోటా రిపోర్టింగ్ అనేది 4th ఫిబ్రవరికి ఇచ్చారు. సో మనకు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 5th ఫిబ్రవరి 2025 వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలో చెప్తాను. దాని తర్వాత మీకు కంప్లీట్ గా రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెబ్ ఆప్షన్ పెట్టడానికి మీకు ఆల్రెడీ వెబ్సైట్ తెలుసు. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత అసలే ఇప్పటివరకు సీట్ రాలేదు అనుకుంటే ఈ పర్టికులర్ రౌండ్ లోనే మీకు నచ్చిన బ్రాంచెస్ అన్ని పెట్టడానికి ట్రై చేయండి. లాగిన్ అయిపోయిన తర్వాత సర్వీసెస్ సెక్షన్ లోకి వెళ్తే వెబ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు. ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో ఎలా పెట్టారో అలా పెట్టేసేయండి, సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి, సో ఆల్రెడీ సార్ ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో సీట్ ఉంది సార్. సో ఇప్పుడు మేము ఎలా పెట్టాలంటే, ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో ఏదైతే సీట్ ఉందో ఆ సీట్ కన్నా హై అంటే మంచి బ్రాంచెస్, మంచి కాలేజీలు మాత్రమే పెట్టండి. ఎందుకంటే రౌండ్ 3లో ఒకవేళ సీట్ వచ్చిందంటే జాయిన్ అవ్వకపోయినా ఫర్దర్ రౌండ్స్ కి నాట్ ఎలిజిబుల్, జాయిన్ అయినా ఫర్దర్ రౌండ్స్ కి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ రౌండ్ 2లో అప్పటి వరకు జాయిన్ అయ్యి రౌండ్ 3లో ఏం రాకపోయినా కూడా మీరు సీట్ అనేది డిస్కంటిన్యూ చేయడానికి వీల్లేదు. సో కాబట్టి వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సో నచ్చిన బ్రాంచెస్ అన్ని కూడా పెట్టడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే సో ఏదో ఓబీజీ బ్రాంచో, జనరల్ మెడిసిన్ బ్రాంచో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో కంప్లీట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి లీస్ట్ వరకు జనరల్ మెడిసిన్ పెట్టండి. దాని తర్వాత రేడియాలజీ ట్రై చేయండి. దాని తర్వాత డివిఎల్. సో ఇలా ఒక్కొక్క బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ ఇలా చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి జాగ్రత్తగా పెట్టండి. ఈ టైం లోపు మీరు ఒకవేళ సేవ్ చేయకపోతే వాటిని జస్ట్ యాడ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ మీ ఆప్షన్స్ అనేది తీసుకుంటది. సార్ నేను వాటిని సేవ్ చేయలేదు సార్ అంటే ఊరుకోరు. లాస్ట్ వరకు మీరు ఏదైతే వాటిని జస్ట్ క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఎప్పుడైతే యాడ్ చేసి పెడతారో, మీరు ఆప్షన్ ప్రయారిటీ ఇచ్చుకుంటారో ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఎవరికైతే సీట్ అనేది వచ్చిందో సో వాళ్ళు ఫ్రెష్ గా సీట్ వస్తే మళ్ళీ అలాట్మెంట్ ఫీ అనేది కట్టాలి, కంపల్సరీగా జాయిన్ అవ్వాలి, కంపల్సరీ జాయినింగ్ ఉంటుంది. సో ప్రీవియస్ రౌండ్లలో రౌండ్ 2 వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ యథావిధిగా మీరు కంప్లీట్ గా సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీకు అప్గ్రేడేషన్ అయితే ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏదైతే అనుకున్నామో ఈ సైమల్టేనియస్ కౌన్సిలింగ్ ఇచ్చిండు, దీనికి సంబంధించి తర్వాత మాట్లాడుకుందాం. సో ముందుగా రూల్స్ రెగ్యులేషన్ సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కన్నర్ కోటా మాపప్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసి సీట్ అసలు ఏ సీట్ రాని క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎలిజిబుల్. రౌండ్ 3లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. ఫస్ట్ రౌండ్ లో, సెకండ్ రౌండ్ లో అప్లికేషన్ చేసుకోకుండా ఏదైతే థర్డ్ రౌండ్ లోనే జస్ట్ అప్లికేషన్ చేసుకున్నారో కట్ ఆఫ్ లో అయిన తర్వాత వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. దాంతో పాటు ఫస్ట్ రౌండ్ ఏఐక్యూ, సెకండ్ రౌండ్ ఏఐక్యూ పార్టిసిపేట్ చేసి ఏదో ఒక సీట్ వచ్చి తీసుకోకుండా థర్డ్ రౌండ్ లో కూడా పార్టిసిపేట్ చేసి ఏ సీట్ రాకుండా, ఒకవేళ సీట్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయకుండా ఉన్న క్యాండిడేట్స్ కూడా స్టేట్ రౌండ్ 3లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టొచ్చు. ఇంకొకటి, ఫస్ట్ రౌండ్ లో కానీ సెకండ్ రౌండ్ లో కానీ అప్ టు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ వరకు ఏదో ఒక సీట్ లో జాయిన్ అయిపోయి
అప్గ్రేడేషన్ మంచి బ్రాంచ్ కోసం అప్గ్రేడేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మాపప్ మేనేజ్మెంట్ కోటా ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో ఏదో ఒక దాంట్లో సీట్ ఉంది. అంటే మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయ్యేసరికి ఏదో ఒక సీట్ ఉంది. వీళ్ళు కూడా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు అన్నట్టుగానే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి రౌండ్ 1 రౌండ్ 2 వరకు రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఓకేనా, రౌండ్ 1 రౌండ్ 2 వరకు రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా రౌండ్ 3లో వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. కానీ రౌండ్ 3లో ఎప్పుడైతే సీట్ అనేది వస్తుందో, కన్నర్ కూడా రౌండ్ 3లో సీట్ వస్తుందో ఆటోమేటిక్ గా MQ1 MQ2లో ఏదో ఒక సీట్ లో జాయిన్ అయి ఉంటారు కదా, ఆ సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. అది మీకు క్యాన్సిల్ అయిందని కూడా తెలియదు, నా సీట్ నాకు కావాలంటే కూడా ఉండదు. ఎందుకంటే రౌండ్ 3లో మీరు కన్నర్ కోటా రౌండ్ 3లో సీట్ అనేది మీకు వచ్చింది అంటే మీరు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్, రౌండ్ 4 కన్నర్ కోటాకి నాట్ ఎలిజిబుల్, AIQ రౌండ్ 4కి నాట్ ఎలిజిబుల్, అండ్ దాంతోపాటు ప్రీవియస్ MQ సీట్ ఉంటుంది కదా అది కూడా ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇవి చాలా స్ట్రిక్ట్ రూల్. రౌండ్ 3లో సీట్ వచ్చిందంటే మ్యాండేటరీ 100% జాయిన్ అవ్వాలి, 200% జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వలేదంటే ఆ కౌన్సిలింగ్ కి నాట్ ఎలిజిబుల్, మేనేజ్మెంట్ కోటాకి నాట్ ఎలిజిబుల్. సో ఆల్ ఇండియా కూడా రౌండ్ 4కి వెళ్ళొచ్చు, కానీ స్టేట్ రౌండ్ 4కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ అనేది లేదు. ఓకేనా, స్టేట్ లో కంప్లీట్లీ డిబార్ అవుతారు. సో జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని వెబ్ ఆప్షన్ పెట్టండి. రౌండ్ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వస్తే జాయిన్ అవుతా, 100% జాయిన్ అవుతా. వస్తే ఇంకా 100%, 99% కూడా కాదు, 100% జాయిన్ అవుతా అనుకుంటేనే కన్వీనర్ కోటాలో వెబ్ ఆప్షన్ అనేది పెట్టండి. సో ఇక్కడ చాలా మందికి ఏంటంటే, సార్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు నా దగ్గర సీట్ ఉంది సార్, నేను ఆల్రెడీ రిపోర్ట్ చేశాను సార్, నేను ఎలిజిబుల్ అంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 వరకు ఒకవేళ మీరు జాయిన్ అయి ఉంటే మీరు స్టేట్ లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ పార్టిసిపేట్ చేసిన వెబ్ ఆప్షన్ పెట్టినా కూడా మిమ్మల్ని డిలీట్ చేసిన తర్వాతనే సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవే రూల్స్, మీరు ఇక్కడ చదివే రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే రూల్స్ రెగ్యులేషన్స్ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే. సో వీటన్నిటి ఒకసారి మళ్ళీ చదవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక రౌండ్ 4కి ఎవరు ఎలిజిబుల్ అంటే అసలు ఎక్కడ సీట్ రాదు ఉంటారో చూస్తారా, వాళ్ళకి మాత్రమే రౌండ్ 4లో సీట్ అనేది వస్తుంది. రౌండ్ 4లోనే మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది కన్నర్ కోటాకు సంబంధించి. వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రెండు కలిసి ఒకేసారి సైమల్టేనియస్ ఇచ్చారు. సో దీంట్లో కూడా మీకు అఫీషియల్ సైట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి లాగిన్ అయిపోయి ఆ సర్వీసెస్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఎవరికంటే కంప్లీట్ కన్నర్ కోటా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, కంప్లీట్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కన్నర్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో రెండు చూసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకే ప్రాబ్లం ఉంటుంది సరిగా అర్థం అనేది చేసుకోకపోతే. సో ఆ సరిగా మీకు ఎక్స్ప్లెనేషన్ రూల్స్ కావాలంటేనే సో మెంటర్షిప్ కోసం వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా, సో ఇక్కడ కూడా ప్రీవియస్ లో ఏదైతే చెప్పానో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, జాయిన్ అవుతే ఏమవుతుంది, సో వెబ్ ఆప్షన్ ఎలా పెట్టాలని చెప్పానో అలానే జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ రూల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటా కానీ రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాలో కానీ సీట్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, రౌండ్ 3లోనే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇప్పటివరకు ఎలాంటి సీట్ లేదు, వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అయ్యేసరికి ఎక్కడ ఏ సీట్ లో జాయిన్ అవ్వని క్యాండిడేట్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్ పెట్టచ్చు. అండ్ దాంతో పాటు స్టేట్ లో కూడా కన్వీనర్ కోటా రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ ఏ సీట్ లేని క్యాండిడేట్స్ మాత్రమే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3కి ఎలిజిబుల్. సార్ మాకు కన్వీనర్ కోటా రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ మాకు సీట్ ఉంది, మేము ఫ్రీ ఎగ్జిట్ టైంలో ఫ్రీ ఎగ్జిట్ అవ్వలేదు, మేము ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకి వెబ్ ఆప్షన్ పెట్టచ్చా అంటే పెట్టడానికి వీలు లేదు. కన్వీనర్ కోటా రౌండ్ 1 రౌండ్ 2 అయ్యే దగ్గరికి మీ దగ్గర సీట్ ఉందనుకోండి, ఇప్పుడు మీ దగ్గర కన్వీనర్ కోటా సీట్ ఆల్రెడీ హోల్డ్ చేసుకొని మీరు మేనేజ్మెంట్ కోటా పార్టిసిపేట్ చేయడానికి అయితే వీలు లేదు. దాంతోపాటు రౌండ్ 1 రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటా అయ్యేసరికి మీ దగ్గర ఏదో ఒక సీట్ ఉంటే మీరు వెబ్ ఆప్షన్ అనేవి పెట్టడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు అంటే కన్వీనర్ కోటా రౌండ్ 1 రౌండ్ 2 వరకు ఏదో ఒక సీట్ ఉంది స్టేట్ లో, ఓకేనా, వీళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఏఐక్యూకి సంబంధించి ఎవరికో ఒకరికి రౌండ్ 3 వరకు ఒక సీట్ ఉంది, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ ఏదైనా స్టేట్ లో వేరే స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఉంది, తెలంగాణ కన్వీనర్ కోటా రౌండ్ 2 అనేది అయిపోయి రౌండ్ 3 కూడా జరుగుతుంది కదా, అక్కడ ఫ్రీ ఎగ్జిటెడ్ క్యాండిడేట్ కాదు, వాళ్ళు కూడా ఒక వెబ్ ఆప్షన్ పెట్టినా కూడా వాళ్ళని కూడా డిలీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ ఉంటుంది. సో ఈ ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ నుంచి ప్రతి ఒక్కరిని ఫైండ్ చేసి మీకు అలాట్మెంట్ ప్రాసెస్ అని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కన్వీనర్ కోటా మేనేజ్మెంట్ కోటా కంప్లీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో కూడా మీరు సీట్ వచ్చి సార్ నేను రిపోర్ట్ చెయ్యను అని అంటే, ఒకవేళ నేను రిపోర్ట్ చేయను అని మీరు అంటే ఏం జరుగుతుంది అంటే కన్వీనర్ కోటా రౌండ్ 4కి నాట్ ఎలిజిబుల్, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 4కి నాట్ ఎలిజిబుల్, అంటే ఫర్దర్ రౌండ్ కి ఎలిజిబిలిటీ లేకుండా పోతుంది,
స్టేట్ మొత్తంలో మీకు ఎలిజిబిలిటీ అనేది లేకుండా పోతుంది. ఇక్కడ ఒక పాయింట్, కన్నర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా రౌండ్ 2 వరకు మీ దగ్గర ఒక సీట్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ 2 వరకు మీ దగ్గర ఒక సీట్ ఉంది. సో సీట్ ఉంది, ఇప్పుడు రౌండ్ 3లో ఫ్రెష్ గా మీకు అలాట్మెంట్ అనేది అవ్వలేదు. ఓకేనా, ఇప్పుడు మీరు మాకు ఈ సీట్ వద్దు సార్, మేము రౌండ్ 3లో మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అవుతామంటే ఉండదు. ఎందుకంటే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి ఒక సీట్ వచ్చినా రాకపోయినా, సో ఒకవేళ వచ్చినా రాకపోయినా, వచ్చినా రౌండ్ 2 నుంచి రిలీవింగ్ తీసుకొని రౌండ్ 3లోకి వెళ్ళి కంపల్సరీ జాయిన్ అవ్వాలి. రౌండ్ 2 నుంచి అసలు సీటే రాకపోయినా ఆ రౌండ్ 2 సీట్ లో అలానే ఉండాలి. సో కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ అనేది పెట్టండి. ఓకేనా, సో కన్నర్ కోట రౌండ్ 3 అండ్ మేనేజ్మెంట్ కోట రౌండ్ 3 ఏదైతే ఉందో ఒకేసారి ఇవ్వడం వల్ల అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇవే రూల్స్, మీరు ఎక్కువగా డీప్ చదవాల్సిన అవసరం లేదు, ఇవే ఉంటాయి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కానీ టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.